నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నేను ప్రస్తుతం ఇంటికి పోతా ఉన్నా. కొంత వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే నన్ను క్షమించాలి. సో సరైన మైక్ కూడా నా దగ్గర లేదు, కానీ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే గారు వచ్చినారు. ఖర్గే గారు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా అధికార పార్టీకి సవాల్ విసురుతారు. ఎందుకు? డిఫెన్స్ లో పెట్టడానికి, అధికార పార్టీని అయోమయంలో ఉంచడానికి ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతూ ఉంటారు, చర్చకు సిద్ధమా అంటూ ఉంటారు. ఆ కొంత డిఫరెంట్ కోణంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఇరికిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడ్డది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసురుతున్నారు. మీరు చర్చకు సిద్ధమా? మీకు దమ్ముంటే రండి. మోడీ వస్తాడా? ఇక్కడున్న కేడీ వస్తాడా? కేసీఆర్ వస్తాడా? కేటీఆర్ వస్తాడా? ఎవరు వస్తారో రండి, మనం చూసుకుందాం, తేల్చుకుందాం అని చెప్పి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీ రామారావు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ లో రామన్న మాట్లాడినటువంటి మాటలు ఏందనేది అది కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎల్బీ స్టేడియంలో ఏం సవాల్ విసిరిండు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏందనేది ఒక్కసారి ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. సో విన్నారు కదా, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో. రైతులను రాజులను చేసింది ఎవరో అనేది మీరు చర్చకు వస్తారా? రైతు రాజ్యం తీసుకొచ్చింది ఎవరు అనేది మీరు చర్చకు వస్తారా? అంటే రైతు రాజ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వము. రైతు రాజ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డది. రైతులు మా ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, వాళ్ళకు బాధలు లేవు, కష్టాలు లేవు, మంచిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. సరే, కొంత వీడియో లెంతీ ఉన్నది, కానీ ఆయన సవాల్ విసిరినటువంటి వీడియో మాత్రమే నేను చాలా క్లియర్ కట్ గా తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వర్షన్ ఏంది? మీరు నేను సవాల్ విసురుతున్నా, చర్చకు వస్తారా? మీరు రండి, అసెంబ్లీలో చర్చ పెడదామా, పార్లమెంట్ లో చర్చ పెడదామా, లేకపోతే ఇంకెక్కడైనా బహిరంగంగా చర్చ పెడదామా? రండి. రైతు రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులను రాజులు చేసింది మేమే, మీతో ఏది కాలేదని చెప్పి రేవంత్ రెడ్డి వర్షన్. అయితే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించినటువంటి పరిస్థితి. ఒకసారి కేటీఆర్ ఏమని మాట్లాడినది కూడా ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఆయననే చెప్పిండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్లు, పాలకు పాలు. సో విన్నారు కదా, ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ 72 గంటల టైం ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కేటీఆర్ వర్షన్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రిపేర్ కావాలి. ఎందుకంటే గతంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లను చర్చకు రెడీ అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో ఏదో మాట మాట్లాడిండు, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిరా అని చెప్పి ఏదో మాట్లాడిండు గతంలో. అది బాగా ట్రోల్ అయింది, చర్చ నడిచింది కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా సవాల్ని స్వీకరించిండు. ఇప్పుడు రైతులను రాజులు చేసినామని చెప్పినారు కదా, రైతులే రాజులు, రైతులు అద్భుతంగా ఉన్నారు కాంగ్రెస్ పరిపాలన అని చెప్పారు కదా. అసలు రైతు భరోసా మీరు ఇచ్చింది ఎంత, మీరు చెప్పింది ఎంత, అసలు రుణమాఫీ మీరు ఇచ్చింది ఎంత, మీరు చేసింది ఎంత అనేది కూడా కేటీఆర్ పిన్ టు పిన్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఒకసారి కేటీఆర్ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో క్లారిటీ ఇచ్చిండు. ఆ వీడియో కూడా వినే ప్రయత్నం చేయండి. రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది, అసలు ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు.
కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావా ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి నీ మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో ఆనాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు, మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో విన్నారు కదా, కేటీఆర్ ఇచ్చినటువంటి క్లారిటీ ఇది. చాలా క్లియర్ కట్ గా చెప్పిండు. రైతు భరోసా ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇయ్యలే. కేవలం 4 ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు, మిగతా వాళ్ళకి ఇయ్యలే. 80 లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో అడపాదడపా ఇచ్చిరు తప్ప అందరికి ఇచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే. అంటే వాళ్ళు ఇయ్యలేకపోయినారు. మళ్ళీ మేము భూకంపం బద్దలు కొట్టాం, రైతు భరోసా అందరికి వచ్చేసింది, 10,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి దొంగ మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినారు. తర్వాత ఈ 10,000 కోట్ల రూపాయలలో కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టారు ఎండాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో. తర్వాత అందరికీ రాలే. ఓన్లీ కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి ఇచ్చుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డికి అంతే. కాబట్టి ఎండాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో రైతు భరోసా టోటల్ ఫెయిల్. 2024లో అసలు రైతు భరోసానే రాలే, అసలు రైతు భరోసా స్టార్ట్ చేయలేదు, ఇయ్యలేదు కూడా. 2023 డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జనవరిలో రైతు భరోసా ఇవ్వాలి, అది కూడా కేసీఆర్ హయాంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిండు. అది కేసీఆర్ హయాంలో రావాల్సిన రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇచ్చిండు తప్ప అసలు 2024లో రైతు భరోసా అనేది లేనే లేదు, స్టార్టే చేయలే. మళ్ళీ 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎంత ఇచ్చిండు? 12,000 రూపాయలు. మా దగ్గర పైసలు లేవు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, అప్లపాలైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, కథమైపోయింది అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ మీరు వింటూనే వచ్చారు కదా. సో కేటీఆర్ సవాల్ స్వీకరించిండు రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో యుద్ధం చేద్దామా అన్నట్టు చెప్పిండు. యుద్ధానికి నేను సిద్ధం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఈ యుద్ధం అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి సవాల్ విసిరి తప్పించుకోవడం ఆయనకు వెనుతో పెట్టినటువంటి విద్యనే? ఈ రోజు చెప్తాడు, నేను చెప్పలే, నాకు సంబంధమే లేదంటూ కూడా మాట మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 8వ తారీఖు, అంటే సోమవారమా మంగళవారం 8వ తారీఖు, ఈరోజు 5 అనుకుంటా. సో 8వ తారీఖు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు రండి, సవాల్కి నేను రెడీ అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడా సవాల్కి? ఆయన సిద్ధంగా ఉన్నాడా? మరి ఆయనే సవాల్ విసిరాడు కాబట్టి మరి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? మరి రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ అందరికైందా? రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు కూడా బ్యాంకులో పైసలు కట్టుకోర్రి, మీకు 2 లక్షల మాఫీ చేస్తా అని చెప్పిండు.
సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా పైసలు లేవు, కథ లేదు. చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర, ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి పైసలు తెచ్చి 2 లక్షల కంటే పైనటువంటి రుణాలు బ్యాంకులో కట్టిరు. ఈ 2 లక్షలు అవుతుందేమో అంటే ఇప్పటిదాకా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి కథ ఏం లేదు. సబ్సిడీ అన్నారు, 50 సబ్సిడీ. పంట బోనస్ 500 రూపాయలు అన్నారు. ఫస్ట్ ఏమో వడ్లకు మేము కింటానికి 500 రూపాయల పంట బోనస్ అన్నారు కదా, తర్వాత సన్న ఓట్లకు అని చెప్పారు. ఇది అబద్ధం కాదా? తర్వాత రైతు రుణమాఫీ అందరికి చేస్తా అని చెప్పారు. మరి అందరికి చేసిరా? 23 నుండి 24 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కావాలి. 18 లక్షల నుండి 20 లక్షల మందికే కదా మీరు చేసింది. ఆ 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులు కూడా దాదాపు 4-5 లక్షల మంది కాలే. తర్వాత 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో కాలే. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయిర్రు? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మొన్న వడ్లు కొన్నారు, సన్న ఓట్లు అని చెప్పి తలారులు వచ్చి వడ్లు కొన్నారు. మిల్లర్ల ఎంత అరాచకం అంటే ఒక కింటానికి 20 కిలోలు, 30 కిలోలు, ఒక కింటానికి 10 కిలోలు వడ్లు కూడా కట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఖమ్మంలో అయితే మొత్తం కింటాన్ల వడ్లు మొత్తం కథం చేసి పడేసారు. ఆ వడ్లు పచ్చిగున్నాయని, ఎండలేదని, మ్యాచర్ సరిగ్గా రాలేదని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి వడ్ల విషయంలో కూడా ఆగమాగం చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ సవాల్ స్వీకరించిండు. మరి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మరి కేటీఆర్ సవాల్ స్వీకరించింది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి పోతాడా? లేకపోతే కేటీఆర్ చెప్పిండు అవసరం అనుకుంటే కొడంగల్ పోతా, కొండారెడ్డిపల్లికి పోతా, రేవంత్ రెడ్డి ఊరికి పోతా, లేకపోతే ఆయనే హైదరాబాద్ లో ఏడ చర్చ పెడదామన్నా నేను రెడీగా ఉన్నా, చర్చకు సిద్ధం, యుద్ధానికి నేను సిద్ధమని కేటీఆర్ చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీయా కాదా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతులు మా రాజ్యంలో అద్భుతంగా ఉన్నారు, సూపర్ ఉన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు రైతులు పొట్టు తిడుతురు, ఊళ్ళే కాంగ్రెస్ పైన మరలబడుతురు, పొల్లు తిడుతురు, మామూలు తిట్లు కాదు. ఏం చేసిండని చెప్పి అడుగుతురు రైతులు. ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంకో మాట అంటారు, మరి వానాకాలం పంటకు రైతు భరోసా వేసిరు కదా అంటే 10,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఎందుకు వేసిండు? ఇప్పుడు సెప్టెంబర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు రావాలి కదా. కాబట్టి దానికోసం, ఎలక్షన్స్ కోసం రైతులు మన పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే ఇప్పుడు మనం రైతు బంద్ వేయాలి. ఈ ఆలోచనతో వేసిండు తప్ప రైతులపైన ప్రేమ అనుకుంటున్నా? మరి రైతులపైన నిజంగానే ప్రేమ ఉంటే 2024లో ఎందుకు ఇయ్యలే? మొన్న జరిగినటువంటి ఎండాకాలం పంటకు రైతు భరోసా మొత్తం ఎందుకు ఇయ్యలే? దీనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సవాళ్ళు, ఈ లొల్లి పంచాయతీ అవుతుందా? లేకపోతే ఇప్పుడు బాంబు వేల్చే కార్యక్రమం చేసి ఈ బాంబు వేలుతుందా, లేకపోతే కుక్కతో ఒక బాంబు లెక్కన అవుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.